ప్రభవే నమః. నమస్కారం అమ్మా. నమస్కారం. ఒక్కరే వచ్చారేమిటి? మీ వారు అబ్బాయి రాలేదా? ఈ రోజు చాలా మంచి రోజు, వచ్చుంటే బాగుండేది కదా. మీకన్నీ తెలిసి కూడా అడుగుతున్నారేమిటి? అబ్బా కొడుకులిద్దరూ ఒకరినొకరు మించిపోయారు. ఫ్రెండ్స్, పార్టీలు, బిజినెస్ అంటూ ఇంటికే సరిగ్గా రావడం లేదు. ఇక గుడికొస్తారా? దేవుడు నాకు కావలసినంత ఆస్తి ఇచ్చాడు. దాంతో పాటు నాకు కాస్త మనశ్శాంతి కూడా ఇచ్చుంటే జీవితాంతం ఈయన సేవ చేసుకుంటూ ఉండేదాన్ని. ఈ విషయంలో మీరేమీ బాధపడని అవసరం లేదమ్మా. నేను నిన్ననే మీ జాతకం చూశాను. గ్రహాలన్నీ మారుతున్నాయి, ఇక అంతా సర్దుకుంటుంది. పూజ మొదలైంది, దర్శనం చేస్తున్నారు కానీ రండి. నమస్కారం రాయుడు గారు. ఈ ఎస్టాబ్లిష్మెంట్ సిస్టమ్ ని కంప్లీట్ గా హ్యాండిల్ చేసేది మేము, దానికి ఎంట్రీ తీసుకునేవాళ్ళు మీరు. మీరేం భయపడకండి. మీ పార్టీ క్యాండిడేట్ ని గెలిపించే బాధ్యత నాది. డబ్బు పవర్ ముందు ఎవరైనా తలంచాల్సిందేనండి. రూలింగ్ పార్టీ వాళ్లే కాదు, ప్రతిపక్షం వాళ్ళు కూడా మన చేతుల్లో ఉన్నారు. నోట్లు విసిరితే ఓట్లు మనమే. 20 కోట్లకి ఇటు 6 సీట్లు అటు 6 సీట్లు. వాళ్ళు చాలరా దేశాన్ని అల్లాడించడానికి. హలో, గుడ్ మార్నింగ్ సైమన్. హౌ ఆర్ యూ? అబౌట్ వాట్? Don't worry, Paul. I'll be there in London next Saturday, okay? You deal with that company. You buy all the shares. You buy all the shares, okay? Bye. Hello? Oh, Rita. How many times I have to tell you? Look, sweet 20 things ki చంద్రుడు రావాలి. సూర్యుడు అస్తమించేలోపు సంపాదించాలనుకునేవాడిని నేను. చంద్రుడు రావాలి అంటే చీకటి పడాలి కదా. Look, don't disturb me, okay? Don't disturb me. హలో, అశ్వథ్ నారాయణ, చెప్పండి చెప్పండి. చట్టం ఉన్నది ఎందుకేనటండి? మాలాంటి వాళ్ళ ప్రాణాలు తీయటానికి. తప్పు జరుగుతుందండి. తప్పు జరిగిందని పెద్ద మనుషులందరినీ లోపల దోసేస్తే మీకేమొస్తుందండి? ఒక్క మెడలేగా, ఆ మెడల్ చేసే ఫ్యాక్టరీ ఏం మీకు కొనిస్తాను. లంబాడి వాళ్ళలాగా ఊళ్ళంతా వేలాడేసుకుని ఊరంతా ఊరేగండి. రే అశ్వథ్ నారాయణ్, నువ్వు ఇలా మొండికేస్తే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో తెలుసు కదా. క్రైమ్, యాక్సిడెంట్ చాట్లు మీ స్టేషన్లోనే లేనట్టు పెద్ద పచ్చురట్లా మాట్లాడతావేంటి? చూడండి, దయచేసి లీవ్ అండ్ లెట్ లీవ్ పాలసీ మెయింటైన్ చేయండి. మీరు బతకండి, మమ్మల్ని బతకనివ్వండి, ఓకే? సరదాగా అలా ఆఫీస్కి వచ్చి డబ్బు పట్టుకెళ్ళండి, ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటో ఇది? సార్ బిల్ సార్. వాట్స్ ఆల్ దిస్? సార్ చిన్నబాబు గారు బిల్ సార్. దట్స్ ఆల్ రైట్. రాఘవేంద్ర భవన్, మహాలక్ష్మి లేఅవుట్, తులసి పార్క్, శ్రీరామ్. మై గుడ్నెస్, వాట్ హీస్ డూయింగ్ ఇన్ ఆల్ సచ్ ప్లేసెస్? ఏదో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో ఉంటాడనుకుంటే ఇలాంటి చోట్ల ఏం చేస్తాడు వీడు? రాహుల్, రాహుల్. శుభోదయం అండి, ప్రసాదం తీసుకోండి. అబ్బా జాను, స్వీట్ గా గుడ్ మార్నింగ్ అని అనొచ్చు కదా. ఈ దెయ్యం భయం అంటూ నా డిక్షనరీలోనే లేని పదాలు వాడతావేంటి? ఇకపోతే ప్రసాదం అంటావా? రాత్రంతా ఎలకలు బుద్ధికలు తినగా మిగిలిందని పొద్దున్నే కళ్ళ కట్టుకుని మేం తినాలి. ఏ నీళ్లతో చేశారో ఏం కర్మమో. నువ్వు మాత్రం హెల్త్ గురించి బొత్తిగా పట్టించుకోవట్లేదు. ఎంతకీ ఎక్కడికెళ్ళాడు వీడు? రాహుల్, 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 రాహుల్. ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళాడే? వాడు రాత్రి వస్తేనే కదా పొద్దునే లేచి వెళ్ళడానికి. మిమ్మల్నే మించిపోయాడు. అలాగే ఉండాలో. నీలా పప్పు సుద్రా ఉంటే ఏం బాగుంటాడు, ఏం సాధిస్తాడు? మగాడేవాడు, అడుక్కునేవాడు కాదు, కోటీశ్వరుడు. ఇలా రాత్రి స్కిప్ అయిపోయాడంటే ఫ్రెండ్స్ తో కలిసి కలర్ఫుల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడని అర్థం. ఐ లైక్ ఇట్. లక్కీ ఫెలో నా కొడుకు. ఆహా, అమ్మ మాటకి విలువని కొడుకు సంతోషపడితే ఏమిటి, సంతోషపడకపోతే ఏమిటట? ఓ కమాన్ జాను, వాడికి ఫ్రీడమ్ అంటే ఇష్టం. రేపు జరగకూడదు ఏదైనా జరిగిందంటే అప్పుడు మన ఇద్దరం ఏ నుయ్యోగుయో చూసుకోవాలి. తర్వాత వాడిని ఎవరు పట్టించుకుంటారు? అలాంటిదేం జరగదులేవే. ఎవరు వాడు? ఈ రామచంద్ర పటేల్ ఒక్కగానొక్క కొడుకు. కొన్ని కోట్ల రూపాయల ఆస్తికి ఒక్కడే వారసుడు. నువ్వన్నట్టు ఏదైనా జరిగినా ఐ డోంట్ కేర్. నేను పోయినా వాడికి మాత్రం ఎలాంటి కష్టం రానివ్వను. ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలన్నింటినీ తీసుకొచ్చి వాడి కాళ్ళ దగ్గర పడేసి గులాంగిరి చేయిస్తాను. నా పవర్ గురించి నీకు తెలియదు. జస్ట్ వాచ్. కబడ్డీ 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 కబడ్డీ
హాయ్ గర్ల్స్, మీకోసం నేను పెప్సీ తీసుకొస్తుంటే ఇలా తప్పించుకోవడం న్యాయమేనా? నాట్ ఫేర్, నాట్ ఫేర్. లెట్స్ బి ఫ్రెండ్స్. పెప్సీ సెక్సీ, హావ్ ఇట్. Hey boys, don't get hot. Have some thunder. Thunder मतलब Coca-Cola. Oh mon dear, हम तो इसी के बहाने आए रहे. Catch it. Good shot. Good shot. ఏయ్ లగన్ రా లగన్. ఇంత ముందు క్రికెట్ ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకుంటా పాపం, అందుకే కబడ్డీ ఆడుకుంటున్నారు. Oh guys. Let us give a ball and bat, yeah. Let them practice. Okay boys, మీరు వెళ్తా వెళ్ళి పర్చేస్ చేయండి. మేము కొంచెం ఆ పాపలకి బ్యాలే నేర్పిస్తాం. ఏమంటారా? Thunder, thunder, bunny. ये दिल मांगे some more. Okay, come on baby, let's have some fun. Let's see them. రేయ్, వాళ్ళు ఏమన్నా మీ అక్క చెల్లెలా లేక మీ లవర్స్ చెత్త నా కొడకల్లారా? Hey, ఇదేనా మీ సంస్కృతి? ఏయ్, ఏంటే వాగుతున్నావు కోతి? విప్పుకొని నించోడం కాదే సంస్కృతి, లోపల విషయం ఉండాలే, ముందు తెలుసుకో. తెలుగు రాని తెలివి తెగువాలేని తెల్లదొరల సంస్కృతిని నరనరాల జీర్ణించుకున్న నీకేం తెలిసే తెలుగు జాతి గురించి, తెలుగు వారి సంస్కృతి గురించి? స్వాతంత్ర్యం, సమభావం, సౌభ్రాత్వం, సౌహార్దం పునాదులై ఇల్లు లేచి జనావలికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది. ఈ స్వప్నం నిజమవుతుంది, ఈ స్వర్గం రుజువవుతుంది. పతితులార భ్రష్టులార బాధ సర్పదష్టులార అన్న శ్రీశ్రీ గురించి నీకేం తెలుసు? డిండిమ డంకనక్కడ జుమ్మ, ఇంకొక్కసారి నువ్వు ఆడవాళ్ళ జోలికొస్తే తిరుగుతుందిరా నీ దిమ్మ. రేయ్, తెలుసుకోర తెలుగు వారి గొప్పతనం, వదులుకోర తెల్లదొరల మంకుతనం, లేదంటే కలుగుతుంది మీ వాళ్లకు చిన్నతనం. నీకు అక్కా చెల్లెళ్ళుంటే, సభ్యత సంస్కృతి సంస్కారాలు నేర్పించిన తల్లిదండ్రులుంటే, సమాజంలో నిజాయితీగా ఎలా మెలగాలో నేర్పించిన గురువుంటే, కులమతాలకు అతీతంగా నిజంగా వీళ్ళందరినీ నువ్వు గౌరవిస్తుంటే మర్యాదగా ఈ స్థలాన్ని ఖాళీ చెయ్యి, లేదంటే మా వాళ్ళ దెబ్బలకు నీ ఒళ్ళు హోనమవుతుంది. ఓరా! రేయ్, ఎవరు వాళ్ళు హోనం అవుతుందో ఇప్పుడే తెలుసుకుందాంరా. రేయ్, ఏసేండ్రా. అంకుల్ ఇక్కడ. ఎవడరా ఇక్కడ గుండాగిరి చేస్తున్నది? దమ్ముంటే నా ముందుకు రండి. ఉండేది గుడిసెల్లో, తాగేది గంజి. మీ చేష్టలు చూస్తుంటే రమ్ము దగ్గర గుర్రాల్లా ఉన్నాయి. రేయ్, గట్స్ ఉంటారంటరా, రేస్ కోర్స్ చుట్టూ గుర్రాల పరిగెత్తిస్తాను. రేయ్, ఎవడరా మా అబ్బాయి ఇంటి మీద చేసింది? నువ్వేనా? ఎవరి గురించి అడుగుతున్నారు సార్ మీరు? మీ అబ్బాయి గురించా, అమ్మాయి గురించా? వాట్ డు యు మీన్? అది కాదు సార్, వాడే గనక అమ్మాయి అయ్యుంటే వెంటపడి అల్లరి చేసి ఉండేవాళ్ళం, కౌగులించుకుని ముద్దు పెట్టుకునేవాళ్ళం. కాదని తెలిసిపోయింది, దేశుద్ధి చేసి మూలన కూర్చోబెట్టాం. ఏయ్, అసలు వాడిని ఎవరనుకుంటున్నారా మీరు? వాడు నా కొడుకు, ఈ ఆర్సి పటేల్ కొడుకు, రాయల్ ఛాలెంజ్ పటేల్ కొడుకురా వాడు. అయ్యయ్యో, కొడుకు అని ఇన్నిసార్లు చెప్పుకుంటాడేంట్రా? ఆయనకి ఏమన్నా డౌటా? ఇలాంటి పెద్ద మనుషులంతా రేత్రి పూట బాగా మందేసి ఎవరు పగల పడుకుంటారో తెలీదు, తెల్లారు లేచిన తర్వాత మాత్రం నా కొడుకు అంటారు. ఏయ్, ఇంతవరకు నాతో ఎవరు ఛాలెంజ్ చేసింది లేదు, చేసిన వాడు బతికిందే లేదు. 5 minutes, 5 నిమిషాలు మిమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించగలను, ఊచలు లెక్క పెట్టించగలను. ఏమిట్రా అలా చూస్తున్నారు? ఇప్పుడు భయం వేస్తోందా? పులిపాలు తాగి పెరిగిన వంశం మాది. మురిగే కుక్కను చూసి భయపడతామా? 5 నిమిషాలు నిన్ను నీ కొడుకుని ఈ ఊరు నుంచే తరివేస్తాం. చేసించాలి కానీ వెళ్ళలే. ఈకోవే వద్దనండి.
ఇంకా కొంతకాలం బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే ఉండి మిమ్మల్ని అందరినీ బూటు కాలతో తన్నుంటే అప్పుడు బుద్ధి వచ్చిండేది. అదే వాళ్ళు వదిలేసిన బూటు సూటు వేసుకుని డాబు కొడుతున్న మిమ్మల్ని మేము లాగి తంతేనే మీకు బుద్ధి వచ్చేది. తెలుగు నేలపై పుట్టి తెలుగునే అవమానిస్తున్నావు నువ్వు. తల్లి పాలు తాగి ఆ తల్లి రొమ్మునే గుద్దే రకానివిరా నువ్వు. ఏయ్, ఈ గడ్డ మీద పుట్టావు గనకే నేను ఊరికే వదిలేస్తున్నావు. ఎంత అవమానించినా ఎంతవరకు సహించాం. ఎక్స్ట్రాలు చేసావంటే గుడ్డలోడు తీసి ఊరంతా గాడిద మీద ఊరేగిస్తాం. వాడేమో డ్యూయట్స్ పాడుతున్నాడు, నువ్వేమో రూల్స్ మాట్లాడుతున్నావు. నీకు చేతనైతే మమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించి జైలుకు పంపించు చూద్దాం. ఛాలెంజా? ఈ రాయల్ ఛాలెంజ్ తోనే ఛాలెంజా? మీ తల బిరుసని ఇప్పుడే వదిలిస్తాను. ఎవరు అడ్డొస్తాడో నేను చూస్తాను. హలో దీక్షిత్, ఖైరతాబాద్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరు? ఝాన్సీ. వాట్? పేరు వినగానే మునుకు మొదలైందా? ఏమనుకున్నావురా ఇన్స్పెక్టర్ ఝాన్సీ? మై ఫుట్. మేడం, ఏంటి ఇక్కడ రైడ్ చేస్తున్నారు? సెర్చ్ వారెంట్ ఉందా? మా ఓనర్ గారికి తెలిస్తే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి తెలుసా? ఏయ్, మేము లా కాలేజ్ స్టూడెంట్స్. మమ్మల్ని ముట్టుకుంటే స్ట్రైక్ చేస్తాం. లీవస్. మగ పోలీసులే రైడ్ చేయడానికి భయపడే చోటు ఇది. అందులోనూ ఎంతో మంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. మీలాంటి లేడీ పోలీసులు పొరపాటున కూడా ఇక్కడికి రాకూడదు. మిస్, మీకేమన్నా కావాలనుకుంటే మేమిస్తాంగా. రాయ్, ఎవరు అక్కడ? మేడం గారికి XXX కాఫీ తీసుకురండి. ఎవడా నువ్వు? దమ్ముంటే ముందురా. నేను మగవాణ్ణి కాదురా, ఆడదాన్ని. ఝాన్సీ. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించిన ఆ బెజవాడ కనకదుర్గని నేనేరా. మీ బార్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నట్టు ప్రజలు నాకు కంప్లైంట్ ఇచ్చారు. అందుకే దీన్ని మోయించడానికి వచ్చాను. వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. మా గురించి నీకు తెలియదు. మర్యాదగా బట్టలు విప్పావంటే వెళ్ళేటప్పుడు వేసుకెళ్తావు, లేదంటే ఇక్కడున్న పిచ్చి కుక్కలు వాటిని చించేస్తాయి. చూసుకుందాం గవర్నమెంట్ బట్టల్లో దమ్ముందో నీలో దమ్ముందో. రేయ్, కెమెరా రెడీ చేసుకో. ఈ రోజు తిరిగి పిండం పెట్టాలి. విద్యార్థుల్ని ఇటువంటి ప్లేసుల్లో చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. సారీ మేడం, ఈ ఒక్కసారికి వదిలేయండి. ఇంకెప్పుడు తప్పు చేయం. ఈ ఒక్కసారి మిమ్మల్ని క్షమించి వదిలేస్తే మీరెవరా మళ్ళీ శీలవతలైపోతారా? లేక మీరెవరా సత్య సావత్రులా? ఎవరు మీ అమ్మా నాన్న? ఇలాగైనా పిల్లల్ని పెంచేది? సీత అనసూయ లాంటి మహాపతివ్రతలు పుట్టిన దేశం ఇది. కానీ మీ పిల్లలు మాత్రం అంగళ్ళలో దొరికి ఆడబొమ్మలైపోతున్నారు. సాయంత్రం అయితే ఆలయాల్లో కూర్చొని భజనలు చేసే మీరు కన్నది మాత్రం మహాసత్య అనసూయని కాదు, ఒక చీడ పురుగుని. మీరు మహాభారతం చదువుంటారు గాని చూసుండ్రు. మీ అమ్మాయి ఒంటి మీద సిగరెట్ తో కాల్చిన మచ్చల్ని చూడండి. వాటిల్లో ఎందరో దుశ్శాసనలు కనిపిస్తారు. మీరు ఆఫీస్ నుంచి క్లబ్కు వెళ్తే మీ అమ్మాయి పబ్కి, మీరు రమ్మి ఆడితే మీ అమ్మాయి అంతర్బహార్, మీరు మందు కొడితే మీ అమ్మాయి సిగరెట్. ఆడపిల్లని కనగానే సరిపోదు, తను దీపం పెడుతుందో లేక ఇంటిని తగలబెడుతుందో చూసుకోవాలి. ఆ జ్ఞానం లేదా మీకు? తప్పు తనది కాదు, మీది మీది.
ఒక పద్ధతి పాడు మీకే లేనప్పుడు తనకెలా వస్తుంది? మినిస్ట్రీ లాగా, ప్రభుత్వాలాగా, హీరోయిన్ లాగా, ఫారెన్ లాగా, ఇండియా లాగా కమెంట్లు చేసే మీరు ఒక్క రోజైనా మీరెలాగో మీ పిల్లలు ఎలాగో ఆలోచించారా? క్లబ్లు పార్టీలని వేస్ట్ చేసే టైంని వాళ్ళ కోసం వెచ్చించి అడగండి. లైఫ్ లో వాళ్ళకేం కావాలో మీ పరు ప్రతిష్టలే వాళ్ళు. ముందు వాళ్ళని గమనించండి. హ, ఆడపిల్లలు ఈ దేశ సంస్కృతికి పట్టుకొమ్మలని నమ్మేదాన్ని. ఇంకొకసారి తన్ని ఈ స్థితిలో చూశానో నేను మాట్లాడను. అనిత, వీళ్ళ ఫోటోలు తీయించి కంప్లైంట్ రిజిస్టర్ చేయించు. అలాగే ఎఫ్ఐఆర్ కూడా రెడీ చేయి. మేడం. ఎవరు మీరు? ఆర్సి పటేల్. సో మీకు చిన్న పెద్ద తేడా తెలీదా? ఐఎమ్ వెయిటింగ్ హియర్ ఫ్రమ్ లాస్ట్ 4 hours. నువ్వేమన్నా నా లబ్బర్వా, అపరాధివా, మా అన్నవా, తమ్ముడువా వెయిట్ చేయడానికి? కేసు ఏమిటో కంప్లైంట్ ఇస్తే అటెండ్ అవుతారు. వెయిట్ చేయమని ఎవరన్నారు? ఐఎమ్ ఆర్సి పటేల్. అనిత, ఒక టీ ఆర్డర్ చేయి. తలనొప్పిగా ఉంది. లుక్ మిస్ ఝాన్సీ, నన్ను ఆర్సి పటేల్ అంటారు. ఎన్నిసార్లు చెప్తారు? విషయం చెప్పండి. ఐఎమ్ ఆర్సి పటేల్, రాయల్ ఛాలెంజ్ పటేల్, VVIP. You are not listening to me. You are not respecting me. You have wasted my 4 hours of precious time. షో, ఏంటండి మీ ప్రాబ్లం? ఎందుకలా గొంతు చించుకుంటున్నారు? Those boys, buffoons, మీ ఏరియాలో ఉన్న కొంతమంది పోగిరి కుర్రాళ్ళు మా అబ్బాయిని కొట్టారు. దీన్ని అడిగే నాథుడే లేడా? ఇప్పటికిప్పుడే వాళ్ళ స్థలం ఖాళీ చేయాలి, జైలు కడాలి అని మీరు చేస్తున్నారు. దట్స్ ఆల్. హలో, రిటర్న్ కంప్లైంట్ లేకుండా ఇక్కడ ఎవరు యాక్షన్ తీసుకోరు. వాట్? రిటర్న్ కంప్లైంట్. ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? నేను ఆర్సి పటేల్, VVIP ఎన్నిసార్లు చెప్పాను మీకు? VIP, BVIP, రాష్ట్రపతి, భారత్ రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ ఎవరు ఇక్కడికి వచ్చిన కంప్లైంట్ రాయాల్సింది. ఇది పోలీస్ స్టేషన్. మీ నౌకర్లు ఎవరు లేరిక్కడ. లా ఎవరికైనా ఒకటే. కాకి బట్టలు వేసుకొని ఎవరు ఇక్కడ ఊరికే తిరగడం లేదు. అండర్స్టాండ్? You don't know me. You don't me also. You will pay for this. గవర్నమెంట్ కి లంచం ఇవ్వాలని చూస్తారు గాని గవర్నమెంట్ ఎవ్వరికి లంచం ఇవ్వదు. You will know who I am very soon. Understand? మేడం, ఆ ఆర్సీ ఎంత పవర్ఫుల్లో అంత డేంజరస్. డోంట్ వరీ, పోలీసుల కంటే పవర్ఫుల్ అండ్ డేంజరస్ ఎవ్వరూ ఉండరు. డస్ట్బిన్ లో పడాయి. తెలుగుని, తెలుగు యువతని నాశనం చేయాలనుకున్న వాళ్ళని ఊరికి వదిలిపెట్టి ఉండకూడదు. మీకు మన భాష అంటే అసలు గౌరవమే లేదా? ఉండుంటే ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళ కళ్ళల్లో బట్టి కొట్టాలనుకునే వాళ్ళని ఎందుకు వదిలేస్తారు? ఈ తెలుగు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వాళ్ళని పక్కన పెట్టుకొని మీరు ఎలా బతుకుతారు? కమ్ ఆన్ టెల్ మీ. వాళ్లకు కావాల్సింది చరిత్ర కాదు, చెంచాగిరి, భాష కాదు, పరభాష, తల్లి కాదు. వాడు కంప్లైంట్ ఇచ్చే వరకు ఎందుకు ఊరుకున్నారు? వాడు అంత చూడాల్సింది. తెలుగుని ప్రేమించే వాళ్ళు ఊరికే మాట్లాడితే సరిపోదు. భూమిని తవ్వి నీళ్లు పైకి తెప్పించినట్టు వాడి గుండెల మీద తన్ని అమ్మ అనిపించాల్సింది. తెలుగు జాతి మీ ఒక్కరి సొత్తే కాదు, నాది కూడా. భారత భాగ్య విధాత అనే నినాదానికి ముందు తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలుగు ప్రజలు ఏకమై కదిలి రండి అని పాడాను నేను. చాలవు. మీలో ధైర్యం, ఆవేశం, ఆక్రోశం చాలవు. మీలో ఐక్యత లేదు, వాళ్ళలో డిసిప్లిన్ లేదు. ఇంగ్లీష్ కల్చర్ కి అలవాటు పడ్డ ఎందరో జీవోత్సవాల్లా ఎందుకు కొరకాకుండా పడున్నారు? వాళ్ళని మేలుకొలిపి తెలుగు విశిష్టత గురించి చెప్పాలి. పటేల్ డిస్కోటెక్ ఎక్కడుంది? హిమాలయ డ్రగ్ హౌస్ లో ఉంది. చిచండాడే ఝాన్సీని నేనేరా. దుష్ట శిక్షణ కోసం వస్తే నీలాంటి వాళ్ళు శరణు అనాలి, అంతేగాని కిక్కి మౌట్ కాదు. గురి పెట్టాను నీళ్ళకేమంటే నీ అబ్బ పైకి వెళ్ళిపోతా. తిరిగి రాలేవు. ఏం కావాలి నీకు? డిసిప్లిన్. ఉదయం తెలుగు యువత కుర్రాళ్లతో గొడవ పడి తన్నులు తిన్నావు. ఇంత టైం అయినా ఇంకా డిస్కోటెక్ నడిపిస్తున్నావు. వచ్చిన పోలీసులకి మర్యాద ఇవ్వకుండా తన్ని తరివేమని గూండాల్ని ఉసిగొలిపావు. ఆంధ్రదేశంలో ఉంటూ తెలుగు భాషని అవమానపరిచావు నువ్వు. ఇది డిసిప్లిన్ కాదు, క్రైమ్. నీకు శిక్ష పడకుండా ఉండాలంటే డిస్కోటెక్ మూసేసి కుర్రాళ్ళకి క్షమాపణ చెప్పి చట్టానికి సెల్యూట్ కొట్టు.
ఎన్ని ఆశలున్నాయా నీకు? నేనేమన్నా స్లమ్ గిరాకిని అనుకున్నావా? నువ్వు చెప్పినట్టల్లా వినడానికి ఎవరే నువ్వు? ఎందరో పులులు బెబ్బులు లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మందు కొట్టి రెస్ట్ తీసుకొని రాత్రంతా ఎంజాయ్ చేసి ఇక్కడి నుంచి వెళ్తారే. నువ్వెవరువే? చెండి చాముండి అంటావు. వెళ్ళేదైనా గుళ్ళో కూర్చొని బాగా పూజలు చేయించుకో. ఇది డిస్కోథెక్. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ బట్టలు ఓడదీయాలి. అయ్యో దేవుడా, ఇది నాకు తోచనే లేదే. ఏయ్, నీకైనా బుద్ధుండక్కర్లేదండి? మనమందరం లేడీ పోలీసులు. జరగరానిది ఏదైనా జరిగితే మన గతేం కాదు. సారీ సార్, మమ్మల్ని వదిలేయండి. ఏయ్, ఇక్కడ రైడ్ వద్దన్నాను. నా మాట విన్నారా మీరు? ఇప్పుడు చూడండి, వాళ్ళు మన మీద రైడ్ చేసేలా ఉన్నారు. రండి వెళ్ళిపో. మేడం, ఏయ్ మేడం లేదు, వంకాయ లేదు. ముందు ఇక్కడి నుంచి సేఫ్ గా బయటపడదాం. పదండి, రండి. ఒక్క నా కొడుకు తప్పించుకోకూడదు. రే చెంగిస్ ఖాన్, బులాओ तुम्हारा खानदान को साले बेईमान. ఎంతసేపు మమ్మల్ని లోపల ఉంచగలవు? 1 అవర్, 2 అవర్స్, మాక్సిమం 4 అవర్స్ అంతే. ఆపైనా నో ఛాన్స్. నీ చట్టానికి మాలాంటి వాళ్ళని పర్మనెంట్ గా లోపలుంచే శక్తి ఉండదే. జస్ట్ 1 సింపుల్ కాల్ అండ్ వీఆర్ అవుట్ ఆన్ ద స్ట్రీట్స్. మీ పై అధికారులే వచ్చి సలాం చేసి మమ్మల్ని రిలీజ్ చేయిస్తారు. మా డబ్బు, పవర్, ఇన్ఫ్లుయెన్స్ ముందు మీ చట్టం జస్ట్ అ బ్లైండ్ మ్యాన్. యు వాంట్ టు సీ? యు వాంట్ టు సీ? గివ్ మీ ద ఫోన్, గివ్ మీ ద ఫోన్, గివ్ మీ ద ఫోన్. భయం, నీకు భయం. నేను అన్నది అన్నట్టే జరుగుతుందని నీకు భయం. See her face, yeah? Law is scared of us. She's sweating, yeah? ఫోన్ చెయ్యి. చెయ్యరా. ఏ తలక మాసిన వెధక చేస్తావో చెయ్యి. గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకుంటూ మీకు గులాంగిరి చేసేవాడెవడో నేను చూస్తాను. ఏయ్ చెయ్యరా. వాడు నీకు సలాం చేస్తాడో మాకు సలాం చేస్తాడో చూస్తాను. వాడి చేతే నీ మక్కలు విరక్కొట్టించి మళ్ళీ నిన్ను లాకప్ లో తోస్తాను. రే చెయ్యరా. దీనికి ఎందుకలా నోరు పారేసుకుంటావు? బీ కూల్, బీ కూల్. ఇదిగో వెళ్ళి చల్లగా ఏదైనా తీసురా. తను మీ ఇంటి నౌకరు అనుకున్నావా? జస్ట్ కీప్ క్వైట్. నోరు మూసుకో. మర్యాద ఇవ్వకపోతే నీ మొండం మాత్రమే మిగులుతుంది. మిస్టర్ ఆర్సి పటేల్, ఇప్పుడు నీ కొడుకు నా కస్టడీలో ఉన్నాడు. రేపు వాడు జైలుకు వెళ్తాడు. చేతనైతే నీ డబ్బు, పరపతి, పవర్ ఉపయోగించుకొని వాడిని విడిపించడానికి ప్రయత్నించావు. Who is this? యూ డోంట్ నో మీ అన్నావు కదా. ఇప్పుడు చూపించు నీ దగ్గర ఎన్ని కట్స్ ఉన్నాయో, నట్స్ ఉన్నాయో, బోల్ట్స్ ఉన్నాయో. లేదంటే నువ్వు గారాభంగా పెంచుకునే నీ కొడుకు నీకు దక్కడం. ఎక్కడ వీళ్ళ అబ్బాయి రాహుల్? నిన్న రాత్రి మేడం గారు అందరినీ తీసుకెళ్లారు సార్. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు సార్. రాస్కెల్. ఎవరండి ఇది? ఇలాంటి వాళ్ళని ఎవరు అపాయింట్ చేశారు? పీక్ అవతల పారండి. ఎస్ నేను కమిషనర్ నరసింహ మాట్లాడుతున్నాను. రాహుల్ ఎక్కడ? సార్ మీరా? గుడ్ మార్నింగ్ సార్. కులాసాగా ఉన్నారా సార్? నువ్వు నన్ను కులాసాగా ఉండనిచ్చేటట్లు లేవు. వేర్ ఈజ్ రాహుల్? అతను సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు కదా సార్. వాట్? సౌత్ ఆఫ్రికాకా? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? 1 days లో ఓడిపోయిన గుడ్ ప్లేస్. వాట్ యువర్ ప్లేస్? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనడానికి అతని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సూపర్ సార్. నేను అడుగుతున్నది ద్రావిడ్ గురించి కాదు, రాహుల్ గురించి. సారీ సార్. ఢిల్లీకి వెళ్లి ఆయన కలుసుకొని మీలాంటి యువకులు ముందుకొచ్చి అరాచక శక్తుల నుంచి ఈ దేశాన్ని కాపాడాలని షేక్ హ్యాండ్ ఇచ్చొద్దాం అనుకున్నాను సార్. కానీ టైమే దొరకడం లేదు సార్. ఏం చెప్పంటారు? బ్యాడ్ లక్. నేను అడుగుతున్నది రాహుల్ గాంధీ గురించి కాదు, ఆర్సీ పటేల్ గారు అబ్బాయి రాహుల్ గురించి. ఏం చేసావు అతన్ని? నిజం చెప్తున్నాను సార్.
మీరెలాగో అతన్ని వదిలేయమంటారని రాత్రి నేనే వదిలిపెట్టేశాను. ఏ సార్, అతను ఇంకా ఇంటికి వెళ్ళలేదా? వదిలేండి సార్, టీవీలో ఫోటో వచ్చి వెతుక్కుంటారు. ఝాన్సీ డోంట్ టెస్ట్ మై పేషెన్స్. టెల్ మీ ద ట్రూత్. ఎక్కడ దాచుంచావు? అలాంటి చెడ్డ కురాన్ని ఇంట్లో ఎవరు ఉంచుకుంటారు? 5 నిమిషాలు కూడా ఉంచుకోరు. అతన్ని వెతకాల్సింది క్లబ్ లో, బార్ లో, రెడ్ లైట్ ఏరియాల్లో. యు ఆర్ సస్పెండెడ్. అది కాదు సార్. లుక్, కంట్రోల్ రూమ్ కి మెసేజ్ ఇవ్వండి. రాహుల్ ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నా సరే, ఎవరి కస్టడీలో ఉన్నా సరే, విత్ ఇన్ 2 hours నా ఆఫీస్ కి తీసుకొచ్చి అప్పగించాలి. దిస్ ఇస్ అన్ ఆర్డర్, అండర్స్టాండ్? లేదంటే మీ అందరి ఉద్యోగాలు ఊడిపోతాయి. ఓకే సార్. ఎస్. Hey! Yeah, my dad returned. Great. Oh, Dad! Hi, Dad. హాయ్. హౌ ఆర్ యు సన్? I'm fine. ఏమిట్రా లేట్ అయిందని ఫీల్ అవుతున్నావా? హాయ్ మై బేబీ, Hello, హౌ ఆర్ యు? uncle. హలో అంకుల్. కమ్ ఆన్ మై బాయ్స్, Thank you, కమ్ ఆన్ మై uncle. బాయ్స్, టేక్ ఇట్ ఈజీ. హలో. థ్యాంక్ యూ. హలో రాహుల్. Hello, Uncle. నో ఓకే? Sir, thanks, Uncle. Buffet ready. ఓకే. కమ్. You want to eat or what? This ship food, I don't like it. Cell lo undi bore kotundi. I just want to relax in holiday in Dad. Is it so? Yeah. Oh, take this and go and enjoy. Yay! Go and enjoy, my boys. Dad, thank you very much. Go. Hey, see this, see this. You want to come with us and enjoy? Come, let's enjoy, come. Come on, guys, let's party. Come on, get in fast. Thank you. It's okay. Thank you very much. Welcome. Bye bye. I think now you're better. నాకు దూరంగానైనా ఉండాలి, లేదా నన్ను అంటుకునైనా ఉండాలి. అప్పుడే నువ్వు సేఫ్. ఏం చేస్తావు? ఆలోచించుకో. లా అతనా మనవా? ఊరికే టెన్షన్ అవ్వకు. ప్రెషర్. ఇలాంటి వాళ్ళు వెనకేసుకొచ్చి సస్పెండ్ చేశాను. అంటే 1 వారం లీవ్ అనుకుని ఎంజాయ్ చేయి. ఇక్కడ జరిగినవేవి పట్టించుకోకు. వెంటనే ఎవరినైనా సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో. ఒళ్ళు మనసు బాగా కూల్ అయిపోతాయి. ఒక దారుణమైన క్రిమినల్ చూసి పెళ్లి చేసుకోరా? ఇలాంటి వాళ్ళని చంపి పారేయడానికి నాకు హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే చట్టాన్ని ఇక నేను నమ్మదలుచుకోలేదు. నోటిని అదుపులో పెట్టుకో. నేనిప్పుడు మాట్లాడే మూడ్లో లేను. రియల్ గా లా అంటే ఏమిటో నేనే ఆలోచిస్తున్నాను. ఇక నీకేం చెప్పను. అదొక పవర్ అని తెలుసు. రోప్ కట్టాం, కానీ దాని బెరోమీటర్ లెవెల్ మిడిల్ క్లాస్ కు మించి పైకి వెళ్ళడమే లేదు. ఎందుకో అర్థం కావడం లేదు. దాన్ని పైకి లేపాలంటే గట్స్ ఉండాలి. బుర్రలో షౌకార్ల ఖజానా ఉండకూడదు. చట్టానికి ఈ పరిస్థితి అంటే ఇక మనల్ని పట్టించుకునేదెవరు? మన మంచి చెడ్డల్ని చూసేవారెవరు? మనవాళ్లే మనవాళ్లు కాదేమోనని అనుమానం వస్తోంది. ఆ అనుమానం అక్కర్లేదమ్మా. అందరికీ నమస్కారం. నేను రాహుల్ తల్లిని. చావడం ఆ తర్వాత. దండాలు బాబయ్య, ఈసారి కొంచెం ఎక్కువ డబ్బులు కావాలి. కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాను. కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాను. కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాను. నేను అనుకోకుండా నువ్వెలా అనుకుంటావురా? ఎందుకు దానికి పెళ్లి చేస్తే ఏం చేస్తుందిరా? పిల్లలు కంటుంది అంతేగా. దానికి వాడవడే ఎందుకురా? నేను లేను. వెళ్ళు, రాత్రి దాన్ని తీసురా. బాబయ్య పొరాన్ని
గొవ్వకు బదులు నిన్ను కాల్చి వండుకు తినేస్తా. జింకని పులి తిన్నట్టు నిన్ను తినేస్తా. జ్ఞాపకం ఉంచుకో. గుడింబాబా ఈ ఊళ్ళో ఉన్న పోలీస్ స్టేషన్ ఖాళీ చేయించి జల్సా చేసుకుని అడ్డాగా మార్చారు కదా, అదే అడ్డాని ఆవిడెవరో ఆడ పోలీసు వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్ గా మార్చేసింది. రే బాడ్కో, అతిరథ మహారథులెందరో వచ్చి వెళ్ళారు. ఇదెవర్తిరా? మహాసాధ్వా లేక నేను చూడని అందగత్య? చూడ్డానికి రంబలాగుంది, తోడుగా ఇంకో పిల్ల కూడా వచ్చింది. గజనిమ్మ పండు. ఏయ్ బాడ్కో, దిష్టి తీసి గుమ్మడికాయ పగలగొట్టి తోరణాలు కట్టి శోభనానికి సిద్ధం చెయ్యి. దాని సిగదరగా పెళ్లి కొడుకులా ముస్తాబై గూడెం బాబా వస్తుంటే ఊరు అదిరిపోవాలి. వెళ్ళండ్రా. ప్రస్తుతానికి నిన్ను సింగారించుకొని సిద్ధంగా ఉండమన్నాడు మా గూడెం బాబా. గౌడం బాబా చెప్పాక సింగారించుకోకపోతే అతనికి కోపం రాదు. అతనంటే నాకు బాగా ఇష్టం. మీరు వెళ్ళి అతని పంపండి, సింగారించుకొని రెడీగా ఉంటాను. ఉమ్? అలాగేనమ్మా. పదండి. ఏయ్, ఆపండ్రా. ఎక్కడ్రా సుందరి పిచ్చ నా కొడకల్లారా? నీకు మతేమైనా పోయిందా? ఏయ్, ఎందుకురా అలా నోళ్లు కొట్టుకుంటూ శోకాలు పెడుతున్నారు? ఎవరు చచ్చారని? నువ్వు ఇంకా సావలేదా? నిన్ను తగలట్టాలని చెప్పింది ఆవిడ. ఏం కూసావురా నీ బట్కో, లాక్కురండ్రా దాన్ని. దాని ఒంటి మీద బట్టలు ఉడదీసి గాడిద మీద ఊరేగిస్తే భలే మజాగా ఉంటుంది. లాక్కురండి. ఏ నీ వల్ల ఏమి కాదా? అన్నిటికీ వీళ్ళేనా? అంటే నువ్వు నీ అబ్బకి కాదా? వీళ్ళకి ఒసేయ్! ఏయ్! నువ్వు తింటున్నది వీళ్ళు కష్టపడి పండించిన పంటని, నువ్వు బతుకుతున్నది ఈ అమాయకుల శ్రమ ఫలితాన్ని దోచుకొని. వీళ్ళందరూ ఒక్కటై తిరగబడ్డారంటే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. వీళ్ళ శక్తి ఈ దేశం, అది తెలీదు. అది తెలుసుకున్నారంటే నీలాంటి వాళ్ళు ఒక్కరు మిగలరు. వీళ్ళు ముష్టేస్తే బతుకుతున్న కంత్రి కుక్క వినుము. ఏయ్! దహించే అగ్ని వీళ్ళలోనూ ఉంది, ఇందులోనూ ఉంది. నీలో ఉందా? ఉంటే కాల్చరా. ఇలాంటిది నా దగ్గర ఉంది. దీన్ని కొచ్చాలరా ఉపయోగించేది, ధైర్యవంతులు కాదు. దీన్ని ఉపయోగించుకొని బతుకుతున్నావా? చూపించరా నీ మగతనాన్ని. వీళ్ళకి కట్రా నాకు చేర దమ్ముంటే, లేదంటే వీళ్ళతోనే నీకు చేయిస్తా బడిత పూజ. రావే చూసుకుందాం. రావే.
సోదరా నీ శక్తిని ధారబోసి ఇలాంటి మెదవల్ని పెద్దవాళ్ళు చేస్తున్నారు. మీ శక్తి మీద మనసు లగ్నం చేసి కొట్టారంటే వీడు అంతం, మీ కష్టాలు అంతం. తీసుకెళ్లి తనయండి వెళ్ళి. ఎవడు మొహాలు చూస్తున్నారు? మీ అక్క చెల్లెళ్ళెందరినో నాశనం చేసిన వాడు వీడు. మీ శక్తి మీకే తెలియకుండా మబ్బు పెట్టిన వాడు వీడు. స్కూల్స్ మూయించి మీ పిల్లల్ని తెలివిలేని వాళ్ళని చేశాడు. తీసుకెళ్ళండి వెళ్ళి. వద్దు వద్దు, నన్నేం చేయదు. నేను మారిపోయాను. నేను మీ అందరికీ సేవ చేసుకుంటూ బతుకుతాను. నన్ను నమ్మండి. ఆగో. తల్లి, నన్ను క్షమించు. ఇక నుంచి న్యాయంగా బతుకుతాను. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. నేనెన్నో పాపాలు చేశాను. దయించి నన్ను క్షమించు. వదిలేయండి. తీసుకో ఈ భూమి పత్రాలు. నీ చేత్తోనే చించిపారేయ్. తల్లి, ఇక నుంచి ఈ ఊరు నాది కాదు, నీది. నేను నీ సేవకుడిగా పడుంటాను. చూడండి, ఈ రోజు నుంచి ఈవిడ మాటే మనకి వేదవాక్కు. యజమాని నౌకరు అనే తేడాయే లేదు. అందరూ ఒక్కటే. హలో. Hey, no meeting, no conference, no new dealings. To hell with everything. Hey, stupid. వ్యాపారం నాది, నష్టం వచ్చేది నాకు. ఊరికే లెక్కలు రాస్తూ కూతురు రాస్కెల్. నా బుర్రదనుకో పెట్టేపోను. వన్స్ అగైన్ గవర్నమెంట్ తరఫున థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. క్రిమినల్స్ దగ్గరికి నన్ను పంపించినందుకు. నువ్వు నా అంతం చూడటమో నేను నీ అంతం చూడటమో అదొకటే ఇక బాకీ ఉంది. ఈ దండ నాకు ఉపయోగపడలేదు. ఈ రోజు రిలీజ్ కాబోతున్న నీ కొడుకు మెళ్ళ వేసి వాణ్ణి మార్చు, లేదా చచ్చాక నీ మెళ్ళ వేయించుకో. నేను వచ్చి నీ చితికి నిప్పు పెడతాను. ఏంటి ఇంకా రిలీజ్ చేయలేదా? వాణ్ణి అప్పుడే వదిలేశారట. నన్ను వెతకద్దంటూ ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయాడు. వాడికి మనమంటే ఇష్టం లేదా? ఎక్కడికి వెళ్ళుంటాడండి? ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాడు? తన చెల్లెల్ని ఇవ్వనందుగా ఆ ఝాన్సీ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. చిత్ర, చిత్ర, ఏమైంది చిత్ర? నేను చూడడం నీకు ఇష్టం లేదా? సంతోషంగా లేదా? నిన్నెప్పుడు చూస్తానా అని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇక మనల్నిద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. మేమేవైనా గాజులు తొడుక్కుని కూర్చున్నావా? ఎక్కడి నుంచో వచ్చి ఈ ఊరి పిల్లని ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకోం. నువ్వెవరు? నీ పేరేంటి? నీ ఊరేంటి? హైదరాబాద్ ఆర్సీ పటేల్ గారు అబ్బాయి రాహుల్ని. ఓ, ఆ పటేల్ గారి అబ్బాయివా నువ్వు? నా అడ్రస్, పేరు, ప్రేమ, ఆశ అన్ని చిత్రే. తను తప్ప నాకు ఇంకెవరూ అక్కర్లేదు. మ్మ్. ఏమ్మా, ఇతను చెప్పేది నిజమేనా? అన్నీ తనే అన్నావు. నీతో పాటు వచ్చేయకుండా నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందేంటి? ఆ? ముందు వాళ్ళ అక్కయ్య, ఇప్పుడు నువ్వు. ఇలా అందరూ అడ్డొస్తుంటే తను మాత్రం ఏం చేస్తుంది? ఏంటి, ప్రేమించుకున్న మిమ్మల్ని విడదీయాలని చూస్తోందా? ఇదేంటి కొత్తగా చెప్తున్నావు? విషయం ఏంటో తేల్చేస్తాను, పద. తిన్నగా కట్ చేస్తూ వెళ్ళాలి.
క్రాస్ రా సరేనండి. కట్ చేయడంలో మీదెంత అందివేశం చేయో నాకు ఇప్పుడే అర్థమైంది. ఊళ్ళో వాళ్ళందరికీ దగ్గరుండి మరీ హెల్ప్ చేస్తున్నారు. అదే మీ విషయం వచ్చేసరికి సొంత వాళ్ళకి ద్రోహం చేస్తున్నారు. ఇదేమైనా బాగుందా? ఏమిటి నువ్వు మాట్లాడుతోంది? నేను చెప్తోంది మన చిత్రలో వచ్చేసిన కుర్రాడు గురించి. రాహుల్ అతను ఇక్కడికి వచ్చాడా? ఏం కావాలి నీకు? చిత్ర, నీకు దక్కదని చెప్పాను కదా. చట్టాన్ని గౌరవించిన వాడిని, ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తాను. కిడ్నాప్ చేస్తావా లేక లేపుకుపోతావా? అదంతా క్రైమ్. నేను మంచివాడిగా మారాను. ఎవరు ఆసనాలు లేకుండా నా కాళ్ళ మీద నేను నిలబడి తన్ని కాపాడుతాను. ఏయ్ 15 days నీకు అవకాశం ఇస్తున్నాను. ఓడిపోతే మళ్ళీ నీ మొహం చూపించకూడదు. ఒప్పుకుంటున్నాను. నీ తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పాలా వద్దా? యూనో, నీతి నిజాయితీలతో ఉండేవాడు తల్లిదండ్రుల దగ్గర ఏ విషయాన్ని దాచడు. ఓకే. కింద పడకుండా ఉండాలి అంటే చేయి పట్టుకోమన్నా, చేయి పట్టుకుంటే వదిలేయమంటున్నా. ఏంటిదంతా? యాక్చువల్లీ నేనేం చేయాలి? నేను లేకుంటే ఎలా ఉండాలో ఊహించుకోవడం మానేసి రియల్గా ఉండమంటున్నాను. అక్క, నాకెందుకు ఇదంతా కన్ఫ్యూజ్డ్గా ఉంది. కొందరికి జీవితమే కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. వేరే ఎవరి కోసమో బతుకుతుంటారో. ఏంటి నీ ఇంటెన్షన్? నువ్వు అసలు వీడిని ఏం చేయాలనుకుంటున్నావు? నేను కాదు, మీ అబ్బాయే చేయాలనుకుంటున్నాడు. తనేంటో నిరూపించుకోవడానికి అవకాశం అడిగాడు, ఇచ్చాను. నా చెల్లెల్ని అడిగాడు, తనెలాంటి వాడో పరీక్షిస్తున్నాను. తండ్రివని నీ దగ్గరకొచ్చాడు. ఆశీర్వదిస్తావో లేదో అది నీ ఇష్టం. ఏ రాహుల్, ఏమిట్రా ఇదంతా? నా పరువు ప్రతిష్టల్ని మంటల్లో కలిపేయాలని చూస్తున్నావా? మన పరువుకి ప్రతిష్టకి ఎంత వెయిట్ ఉందో తెలిసేది ఎప్పుడో. రే, ఏం ఆశించి దాని చుట్టూ తిరుగుతున్నావురా? కొంచెం అనురాగం, ప్రేమ, కొంచెం వ్యక్తిత్వం. బ్రో, ఈ అడుక్కునే దానికోసం కన్న తండ్రిని నన్ను ఎదిరించి మాట్లాడతావా? ఏయ్, లేవే పైకి, లేవే పైకి. నువ్వు ఈ ఇంటి కోడలో అనుకుంటున్నావా? పిల్లలు మంచివాళ్ళుగా మారడానికి అవకాశం ఇవ్వనటువంటి నీలాంటి తండ్రులు ఎవ్వరికీ ఉండకూడదు. నా స్వేచ్ఛని గాని, నా ప్రేమని గాని, నా క్యారెక్టర్ని గాని అడ్డుకొని వాటిని నా కాకుండా చేసే ధైర్యం నీకుంటే నువ్వు పోషించే రౌడీల్ని నా మీద గుసుగొలుపు చూడు. వాళ్ళని ఏం చేస్తానో నీకే తెలుస్తుంది. కమా రాహుల్, నువ్వు సుఖంగా ఉండవే, సుఖంగా ఉండవు. నా సుఖాన్ని దూరం చేసింది నువ్వు. నీ సుఖాన్ని నేనిప్పుడు దూరం చేస్తున్నా. బయటికి. షో! నేనిప్పుడొచ్చింది నీ కొడుకు చిత్రని కిడ్నాప్ చేసిన కేసు గురించి. మాట్లాడకుండా నించో. డర్రు బుర్రంటే ఈనో తాగిస్తాను. పోలీసులు మేము ఎప్పుడైనా ప్లేట్ మార్చేయగలం. ఏది ఒకసారి సెల్యూట్ కొట్టు. Damn you! ఏమైంది? సారీ, నాకు ఇలాంటి జీవితం అక్కర్లేదు బాబు. నా జీవితంలో అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. తిరిగి వెళ్ళడం చాలా సులభం, కానీ నేను మాత్రం తిరిగి వెళ్ళలేను. నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వకుండా వెళ్తే రేపు నా డెడ్ బాడీ ఈ ఫుట్పాత్ మీద ఉంటుంది. ఐ లవ్ యూ. నీకు నా మీద డౌట్ ఉంటే చెప్పు, నేను నిన్ను బలవంతం చేయను. నేనంటే నీకు ఇష్టం లేదని చెప్పు, నీ వైపు కూడా చూడను. నాకున్నది ఒకే ఛాన్స్, అది కూడా నువ్వు లాగేసుకుంటే నేను ఇక బతకడం ఎలా? బట్ ఎక్కడుంటావు, ఏం తింటావు, ఎలా బతకగలం? నువ్వు నాకు సహకరిస్తే మనమిద్దరం ఈ ఫుట్పాత్ ని స్వర్గంగా మార్చుకోవచ్చు. అదే సహకరించకుండా వెళ్ళిపోతే నాకు ఈ ఫుట్పాత్ ఏంటి? చిత్ర, ఇలా చూడు. నీకు అభ్యంతరం లేకపోతే ప్రస్తుతానికి మనం ఇక్కడ ఉందాం. ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు, ఎలాంటి గొడవలు ఉండవు. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తాను. గివ్ మీ 2 hours. చిత్ర, నేను వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవుగా. నేను నిన్నే నమ్ముకోనున్నాను. ఏమ్మా, అన్నం తింటూ ఒక్కసారైనా ఆలోచిస్తారనుకున్నాను. ఎంచక్కా తినేసి చేయి కడిగేసుకున్నారే.
మీకు చిత్రం అసలు గుర్తుకు రాలేదు? హ్మ్. నాకైతే అన్నం అస్సలు సహించడం లేదు. కొత్తగా మనిషి అయ్యావు గనక నువ్వు జాలి పడుతున్నావు. కానీ నేను జాలిని వదిలేసి ప్రేమకు దూరం అయ్యాను. తల్లిగా ఉండి స్త్రీత్వాన్ని వదులుకున్నాను. అక్కయ్యగా కాస్త కఠినంగా నడుచుకున్నాను. భవిష్యత్తులో ఆటుపోట్లు తట్టుకోవాలని నేనిప్పుడు చూసి చూడనట్టు వదిలేశాను. ముందు ముందు నేను లేకుండా బతకాల్సింది తనే కదా. అయ్యయ్యో, మిమ్మల్ని మీ మాటల్లో అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. కాస్త ప్రశాంతంగా ఉండి ఆలోచించి చూడు, అర్థమవుతుంది. ఉమ్, దొరికినంత వరకు దోచుకోవడమే ఈ కాలపు కుర్రాళ్ళ స్టైలే ఇది. పబ్బం గడుపుకోవడానికి ఆడపిల్లలకి ఎలాంటి టోపీ వేయడానికైనా రెడీగా ఉంటారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇంట్లోంచి వెళ్ళిపోయింది మీ అమ్మాయి కాదు, ఆ అబ్బాయి మగాడు. ఆ అమ్మాయి మీద మోజు తీరిపోయిన తర్వాత మీ అబ్బాయి ఖచ్చితంగా తిరిగి వస్తాడు. చూడండి, మీ అబ్బాయి జీవితంలో ఇది ఒక గొప్ప పిక్నిక్ అనుకోండి. ఆ తర్వాత కూడా రాలేదనుకోండి, ఆ అమ్మాయి శీలాన్ని నాశనం చేయిస్తే ఆటోమేటిక్గా తిరిగి వస్తాడు. ఐఎమ్ సారీ. ఇవాళ ఎంత తిరిగినా నాకు ఏ పని దొరకలేదు. నా ప్యాంట్, షర్ట్, షూస్ అన్నీ అమ్మేసి ఇవి తెచ్చాను. రేపు ఖచ్చితంగా ఏదో ఒక పని చూసుకుంటాను. నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళొద్దు ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఏడుస్తున్నావు? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? నిజంగా తప్పు చేస్తున్నా. నన్ను మర్చిపోయి సంతోషంగా ఉండకుండా ఎందుకు ఇలా కష్టపడుతున్నావు? తెలియట్లేదు. నువ్వు నాకు కావాలంతే. నువ్వు దక్కితే నాకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వు కనుక నా దానివయ్యావంటే లోకంలోని సంతోషం అంతా నాకు దక్కుతుంది అనిపిస్తోంది. ఆకలి దప్పులు మర్చిపోయి అన్నీ తలుచుకుంటున్నా. నిన్ను ప్రేమించడానికి దిల్ కావాలి రాహుల్, ధైర్యం కావాలి. ఐ లైక్ యూ. నా కోసం ఇంతగా కష్టపడుతున్నా నిన్ను వదిలేసి వెళ్తే ఆ దేవుడు కూడా క్షమించడు. రాహుల్, ఐ లవ్ యూ. ఎక్కడికి వెళ్ళావు? నీ నగలేమయ్యాయి? వెయిట్ రాహుల్. నా కష్టార్జితంతో నిన్ను పోషిస్తానని ప్రతిజ్ఞ చేశాను. కానీ నువ్వు... నీ ప్రయత్నం నువ్వు చేయి బాబు. దాన్ని అడ్డుకునే వాళ్ళెవరు? ఇవి నీకు నా గిఫ్ట్. నువ్వు కూలి పని చేసినా నాకు అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఎప్పుడు టిప్ టాప్ గా ఉండాలి. నువ్వు నన్ను గెలుచుకోవాలి. మనం పెళ్లి చేసుకోవాలి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తే ఏమేం చేస్తుందో తెలుసా? నీకు తెలియదులే. ప్రియుణ్ణి సంతోషపెట్టడానికి ఎంత త్యాగమైనా చేస్తుంది. మధురం మధురం శివచరితం శ్రీకరము సుందరం మనసార పాడుకున్న ఒరే రంగా, మీరేమిటి ఇక్కడ? ఈరోజు చిత్ర పుట్టినరోజు కదండి, అందుకే మేమందరం అర్చన చేద్దామని వచ్చాం. మా అబ్బాయి చిత్ర ఎక్కడున్నారో తెలుసా? చిత్ర మీ అబ్బాయి దగ్గర లేదు, ఇప్పుడు మా ఇంట్లో ఉంది. మొన్న మీ అబ్బాయి మొహం మీద ఉమ్మేసి వచ్చేసింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక మీ అబ్బాయి ఇంటికి వచ్చేసి ఉంటాడు. వెళ్ళి చూడండి. ఎందుకక్క చిత్రం వచ్చిందనే ఆవిడతో వద్దని చెప్పావు? పాపం. పాపమేంటి పాపం? పిల్లల్ని మర్చిపోయి బతికే రకం వీళ్ళు. వాళ్ళ గురించి వీళ్ళకి అప్పుడప్పుడు గుర్తు చేస్తుండాలి. అమాయకుల నోళ్లు కొట్టి సంపాదించే ఆస్తి ఆస్తి కాదు, పిల్లలే వీళ్ళ ఆస్తి, ఈ దేశపు ఆస్తి అని. పదండి, పూజ చేద్దాం. చిత్ర, అక్క, పుట్టినరోజు శుభాకాంక్షలు. మేమిక్కడున్నామని నీకెలా తెలిసింది? నిన్నేదో నదిలో తోసేసి కళ్ళు మూసుకుని కూర్చోలేదు నేను. నువ్వు రాహుల్ కలిసి సంతోషంగా జీవిస్తున్నారా లేదా అని నా కళ్ళల్లో ఒత్తులేసుకొని గమనిస్తున్నాను. ఎన్ని లీటర్లు సార్? ఫుల్ ట్యాంక్.
మేడం మేడం దయచేసి నా బంకు తెరిపించండి, మిమ్మల్ని నేను చూసుకుంటా. ఏయ్! నన్ను చూసుకోవడానికి నా తల్లి తండ్రి బంధువులంటూ చాలా మంది ఉన్నారు. అందులో నువ్వెవడివి? కొత్త చుట్టరికం కలుపుకుంటున్నావా? నా చేయి పట్టుకుంటావా? పట్టుకోరా, పట్టుకో, పట్టుకో. ఏయ్! కాదు మేడం. ఏంట్రా అది కాదు ఇది కాదని నీళ్లు నవ్వుతావు? నీలాంటి వాళ్ళందరినీ కట్టకట్టి తీసుకెళ్లి సముద్రంలో పడేయాలి. ఒరే చెత్త నా కొడక, ఎన్నాళ్ళని కల్తీ చేసి ఇలా ప్రజల సొమ్ముని దోచుకు తింటావరా? నడు స్టేషన్ కి. This is really surprising. రాహుల్, సారీరా, నువ్వు ఇక్కడ పనిచేస్తున్నట్టు నాకు నిజంగా తెలీదు. అటు చూడండి రా రాహుల్. సారీరా, ఇది టీసీ కాదే, కాంట్ హెల్ప్ యూ రా. ఏదో క్లబ్ లోనో డిస్కోటెక్ లోనో ఉద్యోగం ఉందని చెప్పారు. ఎక్కడ బాది? షో, నా బాధ్యత, మీ ప్రేమ వ్యవహారం, వీటి గురించి ఆలోచించి ఆలోచించి నా పేరే నేను మర్చిపోయేలా ఉన్నాను. ఎక్కడో చెప్పారే, ఎక్కడో రాహుల్, రాహుల్. లెట్స్ గో. వీళ్ళు మనల్ని ప్రశాంతంగా బతకనివ్వరు. ప్రశాంతంగా బతకడానికి మనం పెళ్లి చేసుకున్న భార్యాభర్తలం కాదు, ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్. ఇందులో చిన్న రాంగ్ స్టెప్ వేసి ఒక్కరు ఫెయిల్ అయినా నెక్స్ట్ క్లాస్లో ఒకరినొకరు కలుసుకోలేం. నేను నీకు కావాలి, నువ్వు నాకు కావాలి. అందువల్ల ఈ కష్టాలు పడడం తప్ప వేరే దారిలేదు. సంసారాన్ని రచ్చకేడిస్తే అది చిన్నాభిన్నమవుతుంది. గుట్టుగా కాపురం చేసుకుంటే అది 1000 ఏళ్ల పాటు వర్తిల్లుతుంది. చిత్ర, మనల్ని ఎవరు వేరు చేయాలనుకున్నా వాళ్ళ ఊరికే వదలను. నేను ఇప్పుడే వెళ్ళి వేరే పని వెతుక్కుంటాను. వస్తాను. వాడిని మర్చిపోండి అంకుల్. హీఈస్ గాన్ ఫర్ ఎవర్. యూ వోంట్ కమ్ బ్యాక్. బుద్ధి గడ్డి తిన్నట్టు అయిందమ్మా. ఏంటి నువ్వు అనేది? మీరేమనుకున్నా పర్వాలేదమ్మా, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. చిత్ర ఇప్పుడు మీ దగ్గరే ఉందని అబద్ధం చెప్పొచ్చారే. ఇప్పుడు ఆ పటేల్ తన కొడుకు కోసం మిమ్మల్ని ఏదైనా చేస్తే, పెట్రోల్ బంక్ ముగించేసి ఆ కుర్రాడికి పని లేకుండా చేశారు. అతను మీ మీద కోపంగా ఉంటాడు. అది చాలదన్నట్టు వాళ్ళున్న చోటికి మీరు వెళ్ళి వచ్చారు. అది ఎవరికి తెలియకుండా ఉంటుందా? గుట్టుగా ఉన్న వాళ్ళని బయటికి ఇచ్చి అనవసరంగా కోపం తెప్పిస్తే వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? ఎవరెవరికో ఏదేదో జరుగుతుందని మీరు అంటారు. అదే మన చిత్రంకి జరిగితే చూడండి, నా ఎడం కన్ను ఎలా దొరుకుతుందో చూడండి. ఈ రోజు ఏదో జరుగుతుంది, జరగరానిదేదో జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఏదో ఒకటి చేసి మనం దాన్ని ఆపాలి. ఇదేనా? అవును సార్, ఇది సేఫ్ ప్లేస్ కదా అని ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటుంది. ఇలా చూడండి, మొత్తం సెటప్ పెట్టేసింది. ఒక్కడ కూడా లేడంటయ్యా. ఇక్కడ ఎవరు ఉంటారు సార్? ఉంటే సంసారం అవుతుంది కదా. బిజినెస్ అయ్యే ఇక్కడే ఉండిపోరు కదా, అందరూ వచ్చిపోయేవాళ్లే. ఏయ్, నీ పేరేంటే? చిత్ర, ఝాన్సీ చెల్లెలి. మేమందరం ఎంతో గౌరవించి ఆ ఇన్స్పెక్టర్ ఝాన్సీ గారి చెల్లెలని అబద్ధం చెప్తావా? లేదు, తను నా సొంత అక్క. చీరెప్పమంటుంటే రై దాని చీర లాగండి. ఓకే సార్, లాగండి. దీనికోసం వచ్చావా? సరైన టైంకి వచ్చావురా. తను నా భార్య, దయచేసి వదిలేయండి. మెడలో తాళ్ళు లేదు, కాళ్ళకి మెట్టులు లేవు, అది నీ పెళ్ళమంటా?
మిమ్మల్ని ఎవరు పంపించారు? మీరే కదా మేడం మమ్మల్ని పంపించింది. ఏంటో బాగుతున్నావు లుచ్చానా కొడక? మీరే కదా మేడం చెప్పారు ఆ చోటు ఎవరికి తెలియదు, నా చెల్లెల్ని ఎలాగైనా సరే భయపెట్టి అక్కడి నుంచి పంపించాయని. వాడు అడ్డుపడితే కాళ్ళు చేతులు విడిచేయని మీరే చెప్పారు కదా మేడం. రే నీ అబ్బా ఏంట్రా వాగుతున్నావు? స్టాప్ ఇట్. మీ డ్రామా ఆపండి. మా ఎగ్జామ్ రిజల్ట్ ఏంటో మాకు తెలిసిపోయింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, జీవితాంతో రాసినా మీరు మమ్మల్ని పాస్ చేయరు. మాకు ఇక ఎగ్జామ్ అవసరం లేదు. మిస్ ఝాన్సీ, మేము ఆల్రెడీ పాస్. రా చిత్ర, మీ అక్కయ్య నిజ స్వరూపం తెలిసిపోయిందిగా, ఇక వదిలేయవండి. వచ్చే నాతో. ఆగు! మిమ్మల్ని విడదీయడానికి వీళ్ళని పంపించాల్సిన అవసరం లేదు. నా చెల్లెలి శీలాన్ని చెడగొట్టించి దాని జీవితాన్ని నాశనం చేసేంత మూర్ఖురాలి కాను. ఇది నీ తండ్రే చేశాడు. ఎలాగైనా మీ ఇద్దరిని విడదీయడానికి మీ నాన్న పైన కుట్ర ఇది. వీళ్ళు పోలీసులే కాదు, గూండాలు. చూడు వీళ్ళ బ్యాడ్జెస్ ని చూడు. ఎస్పీ, ఏసీపీ, ఎస్ఐ ఉంటే ఇలా స్టార్స్ ని అడ్డుగా పెట్టుకుంటారా? చెప్పు. ప్రేమించుకోవడం గొప్పేం కాదు. దాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని రకాలుగా కష్టాలు పడాలో తెలుసుకుంటారని ఇన్నాళ్ళు మీ ఇద్దరిని ఒకటిగా ఉంచాను. విడదీయడానికి కాదు. మీ నాన్న నిన్ను రప్పించుకోవడానికి నా చెల్లెలు శీలాన్ని బలి తీసుకోవాలనుకున్నాడు. ఇక మీరిద్దరూ కలిసి ఉండడం సాధ్యం కాదు. మీ నాన్న ఇంత చేశాక ఎలా నమ్మి నా చెల్లెల్ని నీ ఇంటికి పంపను? ఇక్కడే ఇంత చేసిన వాడు ఇంట్లో మాత్రం ఎలా ఊరుకుంటాడు? ఈ రోజు కాకపోయినా రేపైనా దీన్ని. స్టాప్ ఇట్. ఈ నీచమైన పని నిజంగా మా నాన్నే చేస్తుంటే ఇక్కడ నా మొహం మీకు చూపించను. లేదంటే మిమ్మల్ని చంపైనా సరే చిత్రం నాతో తీసుకెళ్ళిపోతాను. చిత్ర, నేను ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మీరు ఒకరినొకరు చూసుకోకూడదు అంది. నేను గెలిచానో ఓడానో తెలియట్లేదు, ఒకటయ్యామో లేదో కూడా తెలియట్లేదు. ప్రేమను మాత్రం నీ దగ్గరే వదిలేస్తున్నాను. నాకు పిచ్చెక్కి బీదుల పాల ఏటు చేయకు. గెలిచినా చచ్చినా నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను. ఈ ఎదవల్ని ఏం చేయమంటారమ్మా? తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టు. కరెక్ట్ గా చెప్పారు. చాలా రోజులైంది నా చేతులకు పని చెప్పి. భలే దొరికారా మీరు. రప్పాడిస్తా. తప్పైపోయింది కదా, అందుకని పనిష్మెంట్. Till this time, double action should be taken on this content form. ఎక్స్క్యూజ్ మీ, నేను మీతో మాట్లాడాలి. Go and wait outside. I'll join you. టు హెల్ప్ విత్ యువర్ బిజినెస్. ఇది నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఇప్పుడు వస్తారా రారా? Rahul, listen to me. Hey, hey, hey! What is this? Rahul! అమ్మా ఒక్క నిమిషం. నా తల్లి తప్ప నాకు వేరే దేవుడు తెలీదు. తన మీద ఒట్టు. చిత్రాన్ని చెరిచి నన్ను తిరిగి ఇంటికి రప్పించేలా చేయడానికి పోలీసుల డ్రెస్ లో గుండాలు పంపించింది మీరేగా? నేనా? నీకేదో పిచ్చెక్కినట్టుందిరా. నువ్వు ఇంతకాలం ఎంతో మంది అమ్మాయిలతో తిరిగావు. నేను ఎప్పుడైనా అడ్డం వచ్చానా? మీరే ఈ పని చేయించారని ఝాన్సీ అంది. అందుకే నిజాలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. స్టాప్ ఇట్. డామ్ ఇట్. నేను ఎన్నటికీ అలాంటి పని చేయను. నేను దాన్ని లేపేయాలనుకుంటే ఎప్పుడూ ఆ పని చేసి ఉండేవాడిని. యు నో యువర్ ఫాదర్ వెల్. బట్ యూ డోంట్ నో అబౌట్ యువర్ సన్ యెట్. చూడండి, ఒకప్పుడు నాకు లవ్ అనేది ఫిల్ అప్ ది బ్లాంక్ చాట్. కానీ నాకు ఇప్పుడు అదే లైఫ్. అది లేకపోతే మీరు నేనే కాదు ఎవరు బతకలేరు. జస్ట్ టెల్ మీ ది ట్రూత్, అదర్వైజ్ ఐ కిల్ మై సెల్ఫ్. ఏయ్, అసలు ఏమైందిరా నీకు? అందరూ తల్లిదండ్రులు చేసే పనే నేను చేశాను. ఇంత ఆస్తి అంతస్తు ఉంచుకుని నువ్వు బికార్లా తిరుగుతూ ఉంటే ఎలా సహించమంటారా నన్ను? ఏయ్, నీ సుఖమేరా నాకు కావాల్సింది. సుఖమా? డబ్బుంది కదా అని ప్రేమని ఆప్యాయతని కొని ఏదో మార్వాడిలాగా పెద్ద పెద్ద మూటలు కట్టి మూల పెట్టావే. మీరు సుఖపడింది ఎప్పుడు, ఎక్కడ? కన్న కొడుకు జీవితాన్ని పాడు చేసి ప్రతి ఒక్క విషయంలోనూ నా కన్న తల్లికి కన్నీళ్లు మాత్రమే మిగిల్చావు. నిన్ను ప్రేమించే వాళ్ళందరినీ నీ ఎంగులు కూడుతునే కుక్కలని దూరంగా ఉంచావు. ఈ ఆస్తి అంతస్తు ఐశ్వర్యం నాకేమీ అవసరం లేదు. నాకు కావాల్సింది ఒక్కటే, నువ్వు మా అమ్మ మీద చూపించని ప్రేమ. నన్ను చెడల్ వాటికి బానిసను చేసి నా నుంచి లాక్కున్న ప్రేమ. దిక్కు తోచక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చిత్ర నా మీద చూపించిన ప్రేమ. సంస్కృతి పేరుతో నన్ను మంచివాడిగా మార్చిన ఆ ఝాన్సీ ప్రేమ. అమ్మాయిల్ని ఏడిపించడమే పనిగా పెట్టుకున్న నన్ను మార్చి ఆ కుర్రాళ్ళు నా మీద కురిపించిన ప్రేమ.
ఇవేవి మార్కెట్లో అమ్మేవి కావు. నువ్వు కొనుక్కోవడమో కుదరదు. ప్రేమ అంటే నీకు ఇష్టం లేదు, కానీ ఆ ప్రేమ తప్ప నాకు వేరే లోకం లేదు. దాన్ని ఈ రోజు నువ్వు చంపేశావు. థ్యాంక్స్. ఇదేనా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇచ్చేది? వెరీ నైస్ ఆఫ్ యువర్ పీపుల్. కీప్ ఇట్ అప్. వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ ఫర్ ఫైండింగ్ ఎ గుడ్ థియరీ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. వద్దు, నాకొద్దు. హృదయం అన్నదే లేని మీరు నాకొద్దు. ప్రేమే లేని ఈ ప్రపంచం కూడా నాకొద్దు. గుడ్ బై డాడ్. గుడ్ బై ఫర్ ఎవర్. ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చా? ఎక్కడ మా చిత్రమ్మ? ఏమిటి? ఏమైంది? తనకొచ్చిన కష్టం ఎవరికి రాకూడదమ్మా. ఆ రాహుల్ లేడు, వాళ్ళ నాన్నతో గొడవ పడి గన్నుతో తను తానే కాల్చుకున్నాడమ్మా. ఏంటి నువ్వు అంటున్నది? ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక ఆ దేవుడే ఏమిటి పిచ్చి పని? చావుకు నీకు పైన ఏం చేయనక్క. నన్ను వదిలే. నువ్వు మమ్మల్ని కలవనివ్వలేదు, చివరికి చంపేశారు. చిత్ర, ఇలా జరుగుతుందని ఎవరు అనుకున్నారే? నీ ప్రేమ నిజమైందో కాదో తెలుసుకుందామని ఇలా చేశాను. నువ్వు ఇలా కాల్చుకొని చచ్చిపోతే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పను? నేను కాటు రానమ్మా, నేను కాటు రాను. వెళ్ళు, రాహుల్ దగ్గరికి వెళ్ళు. వెళ్ళమ్మా, తీసుకెళ్ళు. రామ్మ, రామ్మ వెళదాం. నువ్వు బతుకున్నంత వరకు తన ప్రాణానికి ఏం కాదు. రామ్మ, రా. హలో డాక్టర్, ఝాన్సీని మాట్లాడుతున్నాను. ఎంత బ్లడ్ కావాలో తెలియడం లేదు. ఒకతన్ని కాపాడాలి. ఏర్పాటు చేయగలరా? చెప్పక్క, ఎప్పుడు ఎవరికి రక్తం అవసరం అవుతుందని వారానికి ఒకసారి రక్తదాన శిబిరంలో రక్తం ఇస్తున్నాం. పర్వాలేదు, ఎంత రక్తం కావాలన్నా సరే మేము వచ్చిస్తాం. క్షమించు, నన్ను క్షమించమ్మా. చూడు నా బిడ్డ. ప్లీజ్ ప్లీజ్ సేవ్ హిమ్. ప్లీజ్ ప్లీజ్ పదమ్మా. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? బతికితే వాడిని చంపేద్దావరా? అక్కడ ఇతన్ని షూట్ చేసి పారడానికి బదులు నువ్వు ఇక్కడ వరకు ఎందుకు తీసుకొచ్చావు? బా, ఈయనొక తండ్రి. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అంటూ కన్ను మిన్ను కానకుండా మిడిసిపడ్డారు. పిల్లలేనండి మన ఆస్తి. వాళ్ళు లేకుంటే మనం లేవని అర్థం చేసుకోలేవా? చూడవయ్యా, చూడు. నువ్వు తాగమని వాడికి బ్రాంతి ఇచ్చావు, వీళ్ళు రక్తం ఇస్తున్నారు. ఇది ఇది ప్రేమంటే. నువ్వు డబ్బే ఇచ్చావు, వీళ్ళ అనురాగాన్ని పంచారు. ఆస్తి, అంతస్తు కాదు కావాల్సింది, ప్రేమ. ప్రేమ కావాలి. వీళ్ళను ఎంతగానో ఏడిపించావు, వీళ్ళన్న చోటును ఖాళీ చేయించావు. నా బిడ్డని కాపాడాలని తప్పిస్తున్న వాళ్ళు వీళ్ళు. ఇక నీ అవసరం మాకు లేదు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నీ డబ్బులు కట్టుకుని ఏడు, నేను నా బిడ్డతో ఉంటాను. వెళ్ళు, జానకి, నాకేం వద్దు, ఏమీ వద్దు. నాకు వీళ్ళు కావాలి, నువ్వు కావాలి, మా అబ్బాయి కావాలి. నా తప్పు నేను తెలుసుకున్నాను. చూడండి, మనం గతాన్ని తవ్వుకుంటూ పిల్లల సంగతి మర్చిపోతున్నాం. పదండి, రాహుల్ని చూద్దాం. డాక్టర్, ఝాన్సీ, రాహుల్ని తీసుకురావడం 5 నిమిషాలు లేట్ అయినా కూడా అతను మన ప్రాణాలతో దక్కేవాడు కాదు. హీఈస్ వెరీ లక్కీ. ఐ థింక్ ఇంకో 2-3 గంటల్లో తన స్పృహలోకి రావచ్చు. ఓకే, నో ప్రాబ్లం. మై ప్లెజర్. రాహుల్,
పరీక్షలో పాస్ అయ్యాం రాహుల్. వీళ్ళంతా ఫెయిల్ అయ్యారు.